ఆడపిల్లని తీసుకొచ్చినప్పుడు మంచి రోజుతో తీసుకొస్తే మంచిది పార్వతి, మరెందుకు ఇన్ని రోజులు ఆగాం కదా, ఈ ఒక్క రోజుకైనా రేపు తీసుకొద్దాంలే అని అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి సరే అత్తయ్య, తనకు అలా అయ్యేసరికి కంగారులో అలా కంగారు పడ్డాను అని అనేసరికి సరే అత్తయ్య రేపు తీసుకొద్దాం, రేపు మంచిది అంటున్నారు కదా అని అందరూ అంటూ ఉంటారు. ఇక పల్లవి రేపు ప్రణతి రేపు వస్తుందని ఆనందంలో శ్రీకర్ కమల్ వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక హాస్పిటల్ నుంచి అయితే అవని ప్రణతిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కిస్తూ ఉంటుంది. ప్రణతి, భరత్, అవని వీళ్ళు ముగ్గురు ఆటోకి ఇంటికి వెళ్తూ ఉంటారు. అని వాళ్ళు తీసుకెళ్ళేసరికి ఇక పల్లవి అయితే ఎలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ప్రణతి కానీ ఇంటికి వచ్చింది అంటే అవని ఇంటికి రావడానికి రూట్ క్లియర్ అవుతుంది. అలా అని అక్కడ నెగిటివ్గా మాట్లాడితే కష్టంలో కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడతావా అని చెప్పేసి నేను నెగిటివ్గా అయిపోయి సింపతి చూపించినట్లుగా మాట్లాడాను. కాబట్టి ఈరోజు తేకుండా ప్రణతిని ఇంటికి రాకుండా ఆపాను. రేపైతే తీసుకొస్తారు కదా, ఈలోపు అవని ఇంటికి రాకుండా ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలా ఎలా అయినా ప్రణతిని ఇంటికి రాకుండా అవనిని కాపాడిన ప్రణతిని కాపాడిన అవనిపై రాజేంద్ర ప్రసాద్కి సింపతి వచ్చిందని మామయ్య గారికి ఎంత సింపతి వచ్చింది. ప్రణతిని ఏదో చిన్న విషయంలో కాపాడితే దీనికే అవని చేసిన తప్పులన్నీ మర్చిపోయి దేవతలా పూజిస్తున్నారు. ఇప్పుడు ప్రణతి కానీ ఇంటికి వచ్చిందంటే అలాగా అవని కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇక అవని కానీ ఇంటికి వచ్చేస్తే నేను అనుకున్నవన్నీ చేయలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా అవనిని ఇంటికి రాకుండా మంచి ప్లానే వేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆ పల్లవి.